ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మన దేవుని వాగ్దానం చూసుకున్నామా? దానికి ముందు చిన్న విషయం పాడుకుందామండి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు చాటి ఎవరు లేరయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు చాటి ఎవరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు. ఇది నువ్వు దేవుని వాగ్దానం అండి. కీర్తనలో 5వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. దావీదు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు. నిజమే, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కృప మనకు ఉంటేనే కానీ ఎంతో ఆయన మనల్ని బలపరుస్తూ మన దినదినం కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతులని ఆశీర్వదించువాడవు నీవే ప్రభువా అంటున్నాడు దావీదు భక్తుడు. నిజమే, దావీదు భక్తుని కూడా ఆశీర్వదించిన రీతిగా మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడనమాట. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని నామమును ప్రేమించువారు ఉల్లసిస్తారు, ఆశీర్వదించబడతారు. ఆయన దయతో కప్పుతానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. ఆయన దయలో మనం ఉందాము. ఆయన దయను పొందుకునే వారిగా సిద్ధపాటు కలిగి ఉందాము. ఈ దినం వాగ్దానం అండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ దినము వాగ్దానం ఇది. ఆయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు అంట. ఈ దినం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా నా తండ్రి. అయా నాయన ప్రభా నా తండ్రి, నీ దయతో మమ్మల్ని కప్పి నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి నీ రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.